ఆయుర్వేదం అనేది యాక్చువల్లీ నాన్ వెజ్ వెజ్ రెండింటినీ ప్రిస్క్రైబ్ చేస్తుందా, లేదు వెజిటేరియనే తినాలి అని ఏమైనా నిబంధన పెట్టిందా? ఓకే, అంటే ఆయుర్వేదిక్ వ్యూ ఒకటి, లేదు మోడర్న్ న్యూట్రిషన్ వ్యూ కూడా ఒకటి చూసుకుందాం ఒకసారి. అంటే మనిషి వెజ్ అంటే ఏంటి, నాన్ వెజ్ అంటే ఏమిటి జనరల్గా? వెజిటేరియన్ అంటే మనకి బయట మొక్కలుగా దొరికే మొక్కలకి వచ్చేవి మనం అంటే మనం బయట జంతువులు మనం చూసుకున్నాం అనుకోండి. ఇప్పుడు శాకాహార జంతువు హెర్బివోర్స్ ఉన్నాయి, గేదె లేదంటే మేక, ఆవు ఎక్సెట్రా, అవి శాకాహార జంతువులు. మాంసాహార జంతువులు ఉన్నాయి, పులి, సింహము, పిల్లి, మాంసాహార జంతువులు ఉన్నాయి. మనిషి ఇప్పుడు నాన్ వెజ్ అంటే పూర్తిగా మాంసమే తినాలిగా, అలా ఎవరూ లేవు. ఏ మనిషి లేడు భూమి మీద పూర్తిగా శాకాహారము కాదు. మనం ఆమ్నివోరస్గా ఉన్నాం, మనం మధ్యలో ఉన్నాం. సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. ఆయుర్వేదం ఏం చెప్తుంది అంటే, చాలామందికి ఇది ఒక అపోహ. ఏమిటి అంటే ఆయుర్వేదము మాంసం తినొద్దనిద్ది అని. మీరు కూడా సహజంగా మనం విన్నాముగా, పచ్చి అబద్ధం. నో, ఆయుర్వేదం మాంసాన్ని నిషేధించలేదు. మీకు ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే బుక్స్లో విపరీతమైన నాన్ వెజ్ రెఫరెన్సెస్లు ఉంటాయి, మాంసాహార రెఫరెన్స్లు ఉన్నాయి కావలసినంత. చాలా వ్యాధులకి చాలా రకాల మాంసాలు, మేక మాంసం దగ్గర నుంచి అన్నీ మెడిసినల్గా ఉన్నాయి, ఆహారంగానూ ఉన్నాయి రెండు. ఇంకా చెప్పాలి అంటే వన్ ఆఫ్ ది మోస్ట్ సుపీరియర్ ఫుడ్ ఆయుర్వేదిక్ మాంసరసం, అంటే బోన్ బ్రాత్. మోడర్న్ న్యూట్రిషన్ కూడా చాలా పెద్ద ఇంపార్టెన్స్ దాన్ని బోన్ బ్రాత్ అంటారు. మాంసరసంకి చాలా పెద్ద ఇంపార్టెన్స్ ఇచ్చింది ఆయుర్వేదిక్. అంటే బోన్ సూప్, ఇంకా సింపుల్ బోన్ సూప్ అంటే పాయ, రకరకాల వర్డ్స్ ఏవైతే ఉన్నాయో చాలా సుపీరియర్ ఫుడ్గా చూసింది. ఆయుర్వేదం ఎప్పుడూ నాన్ వెజిటేరియన్కి వ్యతిరేకం కాదు, అకార్డింగ్ టు యువర్ కండిషన్. అంటే మీ శరీరం బట్టి ఇది. అలానే వెజిటేరియన్కి వ్యతిరేకం కాదు. ఎవరు తినాల్సింది వాళ్ళు తినొచ్చండి హ్యాపీగా. ఎవరు ఇప్పుడు వెజిటేరియన్గా ఉన్నారా మంచిదే, నాన్ వెజ్ ఉన్నారా మంచిదే. కాకపోతే మీరు తినేది బ్యాలెన్స్డ్గా తినండి అని మాత్రమే చెప్తాం. వెజిటేరియన్గా ఉన్నప్పుడు మీరు ప్రోటీన్, కార్బోహైడ్రేట్, ఫ్యాట్, ఫైబర్ తినాలి. నాన్ వెజిటేరియన్స్ తిన్నా సరే ప్రోటీను, కార్బోహైడ్రేట్, ఫ్యాట్, ఫైబర్ తినాలి. వాళ్ళు తిన్నా వీళ్ళు తిన్నా రెండూ తినాల్సిందే. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పేదా, మనిషి ఎందుకు ఆమ్నివోరస్ అంటే రెండూ తింటాడు. మీకు ఒక గేదె కానీ గుర్రం కానీ ఏదైతే ఉందో జంతువులు, శాకాహార జంతువులు, వాటి పేగు, పెద్ద పేగు ఎంత పొడుగు ఉంటుంది అనుకుంటున్నారు? చాలా పొడవు ఉంటుంది వాటి పెద్ద పేగు. పులి, సింహం మాంసాహార జంతువులు ఉన్నాయి కదా, వాటి పేగు చాలా చిన్నది ఉంటుంది. మనిషిది మధ్యలో ఉంది. అంటే మనం గెస్ట్ చేసుకోండి, మనిషిది దానికి దీనికి మధ్యలో ఉంది కరెక్ట్గా. వాటికి ఎందుకు అంత పెద్దది ఉంది అంటే, అవి తినే ఈ గడ్డి కానీ పప్పులు కానీ పచ్చి ఆహారాలు ఏవైతే ఉన్నాయో, చెట్లకు సంబంధించిన పచ్చి ఆహారాలు ఏవైతే ఉన్నాయో అవి డైజెస్ట్ చేసుకోవడానికి విపరీతమైన బ్యాక్టీరియా కావాలి. ఇన్ఫ్యాక్ట్ ఆ బ్యాక్టీరియా చాలా ఎక్కువ మొత్తంలో కావాలి. బ్యాక్టీరియా అంటే మన గట్ బ్యాక్టీరియా మీరు వినే ఉంటారు, గట్ బ్యాక్టీరియా ఉంటుంది కదా, గట్ బ్యాక్టీరియా ట్యాంక్ అంటాం. గేదెకి కానీ లేదంటే ఏ శాఖ జంతువులో వాటి ట్యాంక్ ఉంటుంది లోపల బ్యాక్టీరియాకి. ఎందుకంటే అవి తీసుకునే గడ్డి కానీ వీటన్నిటిని డైజెస్ట్ చేసుకోవాలని అంత ట్యాంక్ అవసరం వాటికి. దీనిలో సెల్యులోజ్ అంటాం, సెల్యులోజ్ అనే స్టార్చ్ ఉంటుంది. అది గేదె డైజెస్ట్ చేసుకుంటుంది కానీ హ్యూమన్ బాడీ డైజెస్ట్ చేసుకోదు. మాంసాహార జంతువులు కూడా డైజెస్ట్ చేసుకోవు. ఇది ఒక ఎగ్జాంపుల్. ఇంకొక ఎగ్జాంపుల్, మన పొట్ల యాసిడ్ ఉంటుందిగా, మీరు వినే ఉంటారు, స్టొమక్ యాసిడ్స్ అని అంటాం. శాకాహార జంతువులకి చాలా తక్కువ ఉంటుంది యాసిడ్, చాలా తక్కువ ఉంటుంది. మాంసాహార జంతువులకి విపరీతంగా ఉంటుంది యాసిడ్, మనిషికి మధ్యలో ఉంటుంది. వాటికి దీనికి మధ్యలో ఉంది ఏది యాసిడ్ కూడా, బ్యాలెన్స్డ్గా ఉంది. కరెక్ట్గా చెప్పారు, బ్యాలెన్స్డ్గా ఉంది. ఎస్, అందుకని ఆమ్నివోరస్గానే ఉన్నారు సహజంగా.